ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మీ ముందున్న కొత్త ఛాలెంజెస్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది, అది శ్రీశైలం గారు క్లియర్ చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పటికీ రామ్ చరణ్ సార్కి, చిరంజీవి సార్కి కొంత కాదు చాలా చేశారు వాళ్ళు. ఈ రోజుల్లో అలా చేసే వాళ్ళు ఉన్నారంటే గ్రేట్ నిజంగా. మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటున్నారు. సో మధ్యలో వీళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి వచ్చే పేమెంట్స్ వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. మేడం, ఈ మధ్య కాలంలో జరిగిన అంటే డాన్సర్స్ అసోసియేషన్లో జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి కొత్త కార్యవర్గం ఏర్పడటం ఇదంతా కూడా ఎలా చూడొచ్చు? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా చూడొచ్చు. ఓకే, అంటే ఫెడరేషన్ చెప్పిన మాటలు అవన్నీ అంటే కొంచెం పట్టించుకోలేదని బయట అంటే వచ్చిన న్యూస్లు అయితే ఇలా వస్తున్నాయి. మీకు సొంతంగా అంటే మీరే ఎలక్షన్కి వెళ్ళిపోయారు అని చెప్పని ఒక మాట అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మనమే న్యూస్, ఎందుకంటే మీరు కూడా న్యూసే కదా, మళ్ళీ బయట న్యూస్ అంటే ఏ న్యూస్ తెలియదు. అదే బయట అంటే అనుకున్నది నేను అడుగుతున్నాను, అది మీరు చెప్పండి చాలు. అంటే అగేనిస్ట్ అంటున్నారా? అంటే వాళ్ళు ఒక నిర్ణయం ఆల్రెడీ చెప్పారు కదా. చెప్పారు, కాకపోతే అది మా మెంబర్స్ ఓకే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఓకే చెప్తే కాదు ఇది. ఇప్పుడే సెక్రటరీ కూడా మాట్లాడింది విన్నారు మీరు. ఆమె ఒక్కటి తీసుకుంటే మేము ఒప్పుకోము, సభ్యులందరి నిర్ణయంతోనే ఆమె వెళ్ళాలి అని అన్నారు. సో సభ్యులు, మెజారిటీ సభ్యులు ఎలక్షన్స్కి వెళ్ళాలని అన్నారు. సో దాని అసలు ఇక్కడ రాంగ్ పాయింట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? నేను ఒక క్వశ్చన్ అండి, ఎందుకు వీళ్ళతోనే కలిసి పనిచేయాలని అంటున్నారు? ఇప్పుడు వన్స్ వాళ్ళు రాజీనామాలు చేశారు, వాళ్ళంతా వాళ్ళే రాజీనామాలు చేశారు, ఓకే వాళ్ళని నిల్లనివ్వండి. ఎందుకు వాళ్ళతోనే కలిసి పనిచేయాలి? ఏ కాస్ట్తో వాళ్ళతోనే పనిచేయాలంటున్నారు? వాళ్ళతో పని చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అంటున్నారు. సో ఇప్పుడు అసోసియేషన్లో జరిగిన నిర్ణయాలన్నీ కూడా అందరు మెంబర్స్ కలిసి తీసుకునేదే కానీ కేవలం సుమలత గారి డెసిషన్ మీద వెళ్ళింది అయితే కాదంట. మెజారిటీ సభ్యులు తీసుకున్న డెసిషన్ ఇది. చాలా మంది బయటికి చెప్పలేరు, వర్క్ భయం. ఎందుకంటే మేము నిర్ణయం చెప్తే ఎక్కడ మాకు సాంగ్స్ చెప్పరు అనే ఒక భయం. కానీ నాకు పర్సనల్గా కాల్స్ చేసి, మేడం మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళేది కరెక్ట్, మీరు వెళ్ళండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే, అసోసియేషన్కి గతంలో జానీ మాస్టర్ గారు చేసిన చాలా థింగ్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. అది ఓపెన్గానే ఉంది, ఓపెన్ బుక్లానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది కాబట్టి 1.5 year ఉన్నట్టుంది మోస్ట్లీ, అంతే. ఇంకా మీ ముందున్న కొత్త ఛాలెంజెస్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇన్సూరెన్స్ అయిపోయిందండి, ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది, అది శ్రీశైలం గారు క్లియర్ చేస్తూ ఉన్నారు. సో అది క్లియర్ అయిపోతుంది. ఇంకా కొన్ని టీడీఎస్ అవి ఇవ్వాలి, రిటర్న్స్ ఇవ్వాలి. సో అదొకటి ఉంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. డాన్సర్స్కి కరెక్ట్ పేమెంట్స్ వెళ్తున్నాయా లేదా, ఒకవేళ బిల్ పేపర్ రాసినా ఆ బిల్ పేపర్లో కరెక్ట్ రాస్తున్నారా లేదా, మెయిన్ అదే. మనం ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఉన్నదాన్నే మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటే చాలు. సో ఆ పాయింట్స్ కరెక్ట్ లేవు, దాన్ని సెటరేట్ చేసి మనం వెళ్ళామని అంటే చాలా అదే ఒక దారిలో వెళ్తుంది. అయితే ఈ ప్రాసెస్లో మొన్న జరిగిన ఈ ఇష్యూస్ వీటిల్లో కూడా చిరంజీవి గారైనా, రామ్ చరణ్ గారైనా మీకున్న అంటే వాళ్ళు మేము కూడా అసోసియేషన్కి ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పని ఇవ్వడం, ఇన్సూరెన్స్ గురించి ఇదంతా కూడా దీన్ని ఎలా చూడొచ్చు? అంటే జానీ మాస్టర్ గారు కూడా చాలా వరకు వాళ్ళతో ఒక సన్నిహితంగా మెలుగుతూ అసోసియేషన్కి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని ఫండ్స్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎప్పటికీ రామ్ చరణ్ సార్కి, చిరంజీవి సార్కి కొంత కాదు చాలా చేశారు వాళ్ళు. ఈ రోజుల్లో అలా చేసే వాళ్ళు ఉన్నారంటే గ్రేట్ నిజంగా. మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటారు. సో మాస్టర్ కూడా ఆయన వంతు సహాయం ఆయన చేశారు. త్వరలో ఇంకా అది ఫినిష్ చేసుకొని మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. అయితే ఇప్పుడు ఫెడరేషన్తో ఎలాగైతే అందరూ కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటారు, ఏ అసోసియేషన్ అయినా, ఏ యూనియన్ అయినా కూడా ఫెడరేషన్ అందరితో కలిసికట్టుగా ఉండాలనుకుంటారు. మీరు ఇప్పుడు ఏమన్నా అంటే గెలిచిన కార్యవర్గంతో కలిసి ఏమన్నా ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి కలిసి ఏమన్నా మాట్లాడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? తొందరగా యాక్చువల్లీ నిన్న వెళ్ళాము కానీ లేరు, హాలిడే నిన్న. మన అంటే సండే బోనాలు ఉంది కదా, మండే హాలిడే ఇచ్చారు, లేరు. అనిల్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే కొంచెం పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాలి అని అన్నారు. అండ్ ఎంతైనా ఇప్పుడు ఒక ఇంట్లో తప్పు జరిగినప్పుడు మళ్ళీ దగ్గర తీసుకుంటారు, ఆ క్షణానికి ఉంటుంది. ఓకే, వాళ్ళకి అగెనిస్ట్గా వెళ్ళామని అన్నారు, బట్ రూల్స్ ప్రకారం వెళ్ళాం తప్ప అగెనిస్ట్గా వెళ్ళలేదు. సో వాళ్ళతోనే పని చేయాలి అనే ఒక రీజన్ ఏంటనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఎప్పటికైనా మళ్ళీ అందరూ ఒకటే అవుతారండి. ఎప్పుడైనా ఇంట్లో నుంచి అయితే గంటేరు కదా, ఒక 2 రోజులు కోపం ఉంటుంది, మళ్ళీ వెళ్ళి మాట్లాడతాము, పెద్ద మనసుతో వాళ్ళకి క్షమిస్తారు. అయితే ఇప్పుడు ఇందాక విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ కూడా నా పాయింట్ కూడా అదే, డైరెక్ట్గా పేమెంట్ వాళ్ళకే చేరాలి, మధ్యలో ఎవరికి వెళ్ళకూడదు అనే ఒక మాట మాట్లాడడం జరిగింది. మీరు ఫస్ట్ నుంచి పోరాడుతుంది కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి పేమెంట్ వెళ్ళాలి, ఎంత పేమెంట్ అయితే ప్రొడ్యూసర్స్ ఇచ్చారో అది రీచ్ అవ్వాలనే పాయింట్ తోటి మీరు ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా మీరు చేసే అసోసియేషన్ చేసే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్స్కైనా, డాన్సర్స్కైనా వాళ్ళ పేమెంట్ విషయాల్లో మీరు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఛార్జ్ ఎందుకు పెట్టుకుంటారంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ని డైరెక్ట్ డాన్సర్ కాంటాక్ట్ చేయలేరు.
ఒకరంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఒక 300 మెంబర్స్ని డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి కూర్చొని టైం ఏమి ఉండదు, టైమింగ్ కలవలేరు. సో దానికోసం అని చెప్పి ఒక కోఆర్డినేటర్ని పెట్టుకోవడం జరిగింది. కోఆర్డినేట్ అంటే అందరికీ టైంకి పేమెంట్స్ వెళ్తున్నాయా లేదా, వాళ్ళకి బేటాస్ వెళ్తున్నాయా లేదా, ఫుడ్ వెళ్తుందా లేదా, వీటి మీద చూసుకునే అతనే ఇతను. వీటన్నిటికీ ఒక బిల్ రాసి ఆ బిల్ కలెక్ట్ చేసి ఇది డాన్సర్స్కి ఇవ్వాలి, ఇది తన బాధ్యత. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే గత సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. వీళ్ళేంటంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఆ డబ్బులు రాగానే ఓకే ఇందులో వితౌట్ లంచ్ తీసేద్దాం, ప్రొడ్యూసర్ ఇచ్చే ఉంటారు కానీ వీళ్ళు డాన్సర్స్కి ఇవ్వలేదు అని చెప్తారు. సో అది ఒక మెంబర్కి 50 రూపాయలు అయినా సరే 300 మందికి 350 రూపాయలు అవుతుంది. సో ఈ డబ్బులంతా కూడా మధ్యలో ఇన్ఛార్జీలు తిన్న మొదలు పెట్టేశారు కొంతమంది. సో దాని మీదనే ఇది జరిగింది. సో మేము వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% అది అదే 100% ఇప్పుడు లేదనుకుంటున్నా. సో అలాంటిది ఏదైనా మా దృష్టికి వచ్చిందని అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటాము. ఎందుకంటే కష్టపడి సంపాదించి ఆయన వర్క్ ఇస్తున్నారు, ప్రొడ్యూసర్ అనే ఆయన ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటున్నారు. సో మధ్యలో వీళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి వచ్చే పేమెంట్స్ వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఈ డబ్బుల మీద అత్యాశతో ఇవి జరుగుతున్నాయి కాబట్టి అలా ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫైనల్ మ్యామ్, అంటే ఇటీవల మన అసోసియేషన్లో కార్డు తీసుకున్న సందీప్ మాస్టర్ ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ మాకు వినిపించింది ఏంటంటే అది జానీ మాస్టర్ రిహార్సల్ కూడా చేస్తారు, ఆల్మోస్ట్ జానీ మాస్టర్ చేస్తున్నారు. కానీ అది ఏంటి, ఏమైనా రీజన్ ఉందా, లేదంటే ఆయన ఈ ఇష్యూస్ వల్ల వీటి వల్ల ఆయన ఏమైనా తప్పుకున్నారు? అలా ఏం లేదు, అంటే మాస్టర్ కూడా కొంచెం ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది, దాని గురించి అని చెప్పి వదిలేసుకోవడం. అదే అంటే ఒక మాస్టర్కి ఒక సాంగ్ వస్తే అది ఎంత బెనిఫిట్ అనేది డాన్సర్స్కి అనేది కూడా మనందరికీ తెలిసింది. ఇంకొక మాస్టర్ అప్కమింగ్ మాస్టర్ చేస్తున్నారు కదా, అది ఇంకా హ్యాపీ. అందులో కొత్త మాస్టర్ మా మాస్టర్ ఇంకా హ్యాపీ. 300 మందికి పని దొరికింది, పక్కకైతే పోలేదు కదా. సో ఆ విషయంలో మీరు ఎక్కడ ఏం ఫీల్ అవ్వడం? నేను వెళ్ళాను, లొకేషన్కి వెళ్ళాను, మాస్టర్ని కలిసాను, మాట్లాడాను, అలాంటిది ఏం లేదండి. ఎప్పుడు మేము ఎంకరేజ్ చేస్తాం డాన్సర్స్ని, డాన్స్ మాస్టర్స్. సో ఇప్పుడు ఈ 1.5 year ఇంకా సుమలత గారి టార్గెట్ ఏంటి, అసోసియేషన్కి ఏం చేయబోతున్నారు, అండ్ మీకున్న అంటే ఇది ఇందాక కూడా మెన్షన్ చేశారు లోకల్ డాన్సర్స్ని తీసుకోవాలని కావచ్చు, ఎక్కువ ప్రిఫరెన్స్ వీళ్ళకే ఇవ్వాలని, ఇవన్నీ మీరు ఎక్కువ మనసులో పెట్టుకొని చేస్తారనుకోవచ్చా పని? అంతే డెఫినెట్గా సార్ హామీ ఇచ్చారంటే మేము ఇక్కడే మొత్తం వాడతామని అన్నారు కాబట్టి అది ఇంకా మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో